టు మహి మీడియా. జార్ఖండ్ లో ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కంటే అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమి ముందంజలో ఉందని ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం. అధికార జేఎంఎం 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎన్డీఏ మిత్రపక్షం ఏజేఎస్యు ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ధన్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జార్ఖండ్ బీజేపీ చీఫ్ బాబులాల్ మరాండి ముందంజలో ఉండగా ఏజేఎస్యు అధ్యక్షుడు సుదేశ్ మహతో సిల్లీలో కొనసాగుతున్నారు. జేఎంఎం అభ్యర్థి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ దుమ్కాలో వెనుకంజలో ఉన్నారు. సరైకేలాలో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి చంపై సోరెన్ ముందంజలో ఉన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హెత్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన గాంగ్లియేల్ హెంబ్రోమ్ పై ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రి సతీమణి జేఎంఎం అభ్యర్థి కల్పనా సోరెన్ గండే నియోజకవర్గంలో బీజేపీకి చెందిన మునియాదేవి వెనుకంజలో ఉన్నారు. ఈసీ నివేదిక ప్రకారం జార్ఖండ్ లో 2 దశల్లో 43 స్థానాలకు నవంబర్ 13న, 38 స్థానాలకు నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 67.74% ఓటింగ్ నమోదైంది. ఇది 2019 పోల్ గణాంకాల కంటే 1.65% ఎక్కువ.